కొద్ది ముందరకు రాగానే డీజిల్ పట్టుకొని మంచి డాబా దొరికిందనమాట. ఇక్కడైతే అన్న వాళ్ళు స్నానం చేస్తున్నారు చూడండి. సో మనం కూడా స్నానం చేద్దామని మధ్యాహ్నం అవుతుంది. ఆల్రెడీ నేను పొద్దున్నే స్నానం చేసినాను. మళ్ళీ ఎందుకో ఈ చెమటకి చేయాలనిపిస్తుంది అనమాట. పొద్దున్నే అంత ఫ్రీగా చేయలేకపోయినాను. ఇప్పుడు స్నానం చేద్దామనేసి అందుకు స్నానం చేసి ఇడే రెస్టారెంట్ అయితే ఉన్నది కదా డాబా, తినేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతాను. సో తొందరగా పోయేసి పోసుకోవాలా. ఇక్కడైతే వివేకానంద బొమ్మ అయితే ఉన్నది, స్టాచ్యూ చూడండి. చాలా సార్లు అనుకున్నాను తీద్దామనేసి, కానీ ఎప్పుడు వచ్చినా మర్చిపోయేవాడిని. అందుకనే ఇప్పుడైతే తీస్తున్నాను అనమాట. బాగా ఎత్తులో చాలా బాగుంది. ఎన్ని అడుగులు ఉండొచ్చు? మ్యాక్సిమము ఒక 20, 30, 40 ఫీట్లు ఉండొచ్చు అనుకుంటాను. 40 అడుగులు. మనకి దూరానికి అట్లా కనిపిస్తుంది, కానీ అక్కడికి అయితే 40 ఫీట్లు ఆరంగా ఉంటుంది. చూడాలి, అయితే గూగుల్లో సెర్చ్ చేసి చూడాలా పోనీ ఎంత హైట్ ఉన్నదో. మిర్రర్లో చూడండి. ఇలాగే వర్షం పడుతూ నిందంటే రేపు లోడింగ్ కాదు, చూసుకోవాలా. మ్యాక్సిమం లైట్గా వచ్చి వెళ్ళిపోతే మేలు. ఇప్పుడు చూడండి, అబా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 . అసలుకి నిదానంగా కూడా రాలా, దన వచ్చేసింది ఒకేసారి వెంటనే వాన. అయ్యో, లోపలంతా నానిపోయింది, మొబైల్ అంతా నానిపోయింది. అప్పుడే 1 కిలోమీటర్ రాలే, అప్పుడే మాయం. చూడండి, ఫుల్ క్లియర్ అయిపోయింది. నో వర్షం. ఒక 2 నిమిషాలు పడినా కూడా బాగా పడింది. సో ఆడైతే బీహార్ హోటల్ సరిగ్గా తినలేకపోయినాను. అందుకనే ఈడైతే వైట్ రైస్, పెరుగు తీసుకున్నాను, ఒక వాటర్ బాటిల్. మన బండి అయితే రోడ్డు అటుపక్క ఉన్నది. సో ఇక్కడ నుంచి తినేసి బయలుదేరుదాం. మన బండి ప్రస్తుతానికి అయితే అటుపక్క ఉన్నది. అబ్బా, ఈ హోటల్ దగ్గరే అన్నమాట ఆపింది అది. సో ఆపోజిట్లో బండి తొట్టిలో ఉండే నీళ్ళు చూడండి ఎన్ని కారినాయో, వర్షం నీళ్ళు. ఇప్పటికి రాజవరం దగ్గర అయితే ఆపాను బండి. ఇక్కడ ఐచర్ షోరూమ్ ఉన్నది. మన బండిలో యాడ్ బ్లూ అయిపోయిందనమాట. యాడ్ బ్లూ తీసుకురావాలి అటుపక్క పోయేసి. సో బండి తిప్పుకోరావాలంటే ఆటికి పోయేసి తిప్పుకోరావాలి, అట్లా వచ్చి ఇట్లా. అందుకని ఇటు నుంచి ఇటుకి తెచ్చుకుందాంలే అనేసి బండి ఇటుపక్క ఆపాను. ఇటుపక్క అయితే నీడుందనమాట, అందుకనే ఇటుపక్క ఆపాను బండి. పోయి అడుగులో బకెట్ ఒకటి తెచ్చుకుందాము. బకెట్ తెచ్చుకునేసి ఈడే ఫుల్ చేసుకునేస్తాను, మళ్ళీ రామాయణం లేకుండా. సో ఎలాగో ఖాళీ అయిపోయింది మొత్తం ట్యాంక్ అంతా. పోతే ఒక 20 కిలోమీటర్లు పోవచ్చాము అంతే అడుగులో. సో డీజిల్ అయితే పట్టుకున్నాము, అడుగులో కూడా వేసుకునేసేయాలా. ఈ అడుగులు బకెట్ని అటుపక్క నుంచి ఇటు పక్కకి తెచ్చాలకి రోడ్డు దాటుకొని తోలు తీరిపోయింది. ఈ బిల్లు ఇవ్వడానికి 3/4 గంట సేపు చేసినాడు. నిలబడుకొని సాల్ అయిపోయింది. అది డబ్బులు అమౌంట్ ఇస్తేనే ఇస్తారంట. ఫోన్పేలో అవి అయితే 3 గంటల సేపు వెయిట్ చేయాలంట. వీళ్ళు ఏం రూల్స్ ఏమో, చెత్తలో రూల్స్. ఆ పేపర్ దేనికి కూడా పనికిరాదు. సో ఈ ఆడుపులను పోసుకోవాలా. సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆడ పైప్ ఉన్నది,
ఆ పైపుని తీసుకొని పోయాలన్నమాట. నేను ఒకనే ఉంటాను కాబట్టి డైరెక్ట్గా పోసేస్తాను. సో చూడండి ఐచర్ది అది ఎత్తేయాలా. పోసేసిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలా. అందుకే నాకు ఓసారి ఐచరు సర్వీస్ నచ్చదు. మనం ఏమని చెప్పినా కూడా అడ్జస్ట్ చేసినామంటారు. ప్రాబ్లమ్స్ అన్నీ అట్లా ఉంటాయి అన్నమాట. దీన్ని ఓపెన్ చేయాలంటేనే పెద్ద తలనొప్పి. ఇక్కడ ఉన్నది కదా చాక స్క్రూ డ్రైవర్తో అయితే యూజ్ చేసి ఓపెన్ చేయాలి. సో దీన్ని కట్ చేసేటప్పుడు చేతులు అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కట్ అయిపోవచ్చు. సో ఇది క్యాపు ఇక్కడ పెట్టిందాం. దీన్ని ఇట్టు పట్టుకొని లాగాల. చూడండి నేను యాడుపులు ఎట్లా పోస్తున్నాను. సో దీన్ని ఈ బకెట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలా. ఆడికి కరెక్ట్గా పైప్ పెట్టి, ఈ పైప్ ఉంది కదా ఇప్పుడు లోపల పెట్టినామే, ఆ పైప్ కిందికి వదిలినామంటే ఇట్లా వస్తుందన్నమాట యాడుపులో. అప్పుడైతే దాని లోపల పెట్టేస్తే కన్నా మొత్తం అంతా వెళ్ళిపోతుంది, ఒకేసారి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా డౌన్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ బకెట్ని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. మొత్తం ఈ మూలకి తెచ్చుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. చూపిస్తూ ఉండండి లోపల పోయేది లేనిది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇట్లా వస్తాం యాడుపులు. చూడండి ఎన్ని కష్టాలు. BS6 చూడండి ఈ కాసింత కూడా 20-30 కిలోమీటర్లు పోతుంది అనమాట యాడుపులో. అందుకనే వేస్ట్ చేయకోకుండా వస్తున్నాను. మనకి లీటర్ వచ్చేసి ఇది మామూలుగా 1400 అనమాట బకెట్. 20 లీటర్లు. 1 లీటర్ ఎంత పడుతుందో నాకు కమెంట్స్లో చెప్పండి. నాకు తెలియదు అనమాట, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను. సో మర్చిపోకుండా కమెంట్ చేయండి. లాస్ట్లో మిగిలిపోయిండే దాన్ని అట్లా వదిలేసి నింటే 50 కిలోమీటర్లు లాస్ అయిపోయిండు. పక్కన టయానికి బాటలు దొరికింది. అయినా కూడా మన బండ్లు మస్తుగా ఉన్నాయి బాటల్లో. ఏదో ఒకటి కట్ చేసి వేసేద్దాం. సో అదనమాట. దీన్ని యాడ్ అవుతాను సెట్ చేస్తాను చూడండి. ఎప్పుడన్నా యూజ్ అవుతాయి అన్నమాట. పైపు కానీ చూడండి ఇక్కడ పట్ట కూడా ఉంది వంట చేసుకోవడానికి. కింద వేసుకొని పట్ట పైపు ఉంది. సో అదన్నమాట కథ. ఈ బకెట్ని ఎత్తి లోపల పెట్టేయాలి. బయట కట్టేస్తా అంటే ఎవరో ఒకరు పీక్కొని వెళ్ళిపోతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది మాకు నీళ్ళు పోసుకోవడానికి. వాడు యూజ్ అవుతుంది ఇది బకెట్. సో దీన్ని ఇట్లా పెట్టేసి లోపల పెట్టేద్దాం. సో బండి ఆన్ చేసి చూద్దాము యాడుపులో ఫుల్ అయిందా లేదా. హ్యాండ్ బ్రేక్ దించితే చూపిస్తుంది. దించాను, ఇంకా రాలేదు. రన్నింగ్లో చూపిస్తాను, వస్తుంది. యాడ్బ్లూ చూడండి ఇప్పుడు కొద్ది పెరుగుతూ ఉందన్నమాట. సో ఆ ట్యాంక్లో ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. సో ఆ ఎయిర్ అంతా లాగేస్తానంటే మిగతాది ఎంత ఉంటుందో అది మెజర్ చేసి ఆడ చూపిస్తుంది. చూస్తున్నారు కదా ముక్కల ట్యాంక్ చూపిస్తుంది. ఇంకా ఫుల్ అవుతుంది. సో ఫుల్గా అయితే పోసేసాను అనమాట. సో ఇక్కడంతా సీతాఫలంకాయలు అయితే అమ్ముతున్నారు అప్పుడే. ఇక్కడ చూడండి బుట్టలు పెట్టి ఇక్కడంతా సీతాఫలంకాయలు అయితే అమ్ముతున్నారు బుట్టలకి. సో మనం రాజమండ్రి అయితే వచ్చేసాము. ఇంకా రాజమండ్రి దాడుతానంటే ఒక 20 కిలోమీటర్లు అంతే కడియము. కడియపులంక దాని పేరు, కానీ షార్ట్గా అయితే కడియం అని పిలుస్తారు. సో అక్కడ పోయి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర అయితే వెయిట్ చేయాలా. లోడింగ్ అయితే చాలా డల్గా ఉన్నాయంట, చూడాలి. ఆడిపోయిన తర్వాతే తెలుస్తుంది ఏమైనా కానీ. ఎవరన్నా ఫోన్లు చేయని ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళకి, ఆఫీస్ దగ్గరికి వచ్చి బండి పెట్టండి అనేసి అంటున్నారు అనమాట. సో ముందైతే కొద్దిగా ఎక్కువ రెంట్లు వచ్చినాయంటే, బాడీలు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు కూడా ఫోన్ కాంటాక్ట్లో చెప్పేస్తారనమాట. సో ఇక్కడైతే కొత్త రోడ్ అయితే వేస్తున్నారు, చూస్తున్నారు కదా. ముందర చాలా ట్రాఫిక్ అయిపోయింది.
ఇక్కడ ఏమంటే ఈ డివైడర్లు ఉన్నది కదా, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అనమాట. ఎంత బాగున్నాయి చూడండి. పూలు కానీ గడ్డి కానీ హైట్ లేకోకుండా మీడియం హైట్. సో చాలా బాగా పెట్టారనమాట మెయింటెనెన్స్ అయితే. ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, నెల పొడవునా చేస్తూనే ఉంటారు. డివైడర్లో అది అని ఆ సైడ్లో మట్టి క్లీన్ చేయడం కానీ అట్లా. సో లాస్ట్ టైము అజయ్ బ్రో మన బండి ఇట్లే అనమాట పోయిండేది కడేమికి. సో మన బండిలో యాడ్లో చూడండి ఫుల్ చూపిస్తుంది ఇప్పుడు. సో రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి స్కూటీ ఎట్లా అయిపోయిందో. అబ్బాబాబాబాబా. సో లాస్ట్ టైం అయితే 1 అవర్ అయితే ఈడే ఉండిపోయినాం అనమాట. సో నేను అజయ్ బ్రో ఒక బండిలో వచ్చాం భారత బెంజ్లో. మన శేఖర్ అన్న అజయ్ బ్రో వాళ్ళ మామయ్య వచ్చేసి ఈ బండిలో పోయినారు. ఇండియన్ ఫ్లాగ్స్ అమ్ముతున్నారు. ఎందుకు తెలుసా? ఆగస్ట్ 15th కదా, అందుకనేసి. నా దగ్గర చేంజ్ లేదంటే తీసుకునేవాడిని. ఎందుకంటే ఇంకా ఆగస్ట్ 15th దగ్గర వచ్చేసింది కదా, మన బండిలో పెడదాం అనుకున్నాను. సో అడుగుదాం ఎంతనో. ఉన్న డబ్బులు అంతా ఊడ్చి ఆడ సర్వీస్ సెంటర్లో ఇచ్చేసాను. డబ్బులే కావాలంట అంటే వాళ్ళకి. సో అందుకే చేంజ్ లేదంటే తీసుకొని వెళ్ళేవాడిని. బండిలో పెట్టేవాడిని. బాగానే ఉంటుంది. సో ఇది ఎప్పుడైతుందో ఏమో కన్స్ట్రక్షన్. చూడండి లెఫ్ట్ సైడ్ అంతా ఇదంతా క్లీన్ చేయాల. ఇదంతా క్లీన్ చేసి రోడ్ అంతా ఎడల్ప్ చేయాల. చూడండి మొత్తం నర్సరీలే అనమాట. ఇక్కడ మన డీసీఎంలో చూడండి ఐచర్లో ఎంత పెద్ద చెట్టు పోతుందో. ఒకే ఒక చెట్టు బండి మొత్తము చూస్తున్నారు కదా. చెట్లు చాలా ఫేమస్ ఇటు పక్క. చూద్దాం. చెట్లు కాకపోతే మళ్ళీ మనము జాంకాయ లోడుకు పోవాలా. ఆటి నుంచి మళ్ళీ చెప్తాను అది కూడా. లోడ్ కాకపోతే ఇన్ కేస్. మన వెనకాల ఆఫీస్ కనిపిస్తుంది కదా, అదే రాంబాబు అన్న ఆఫీస్ అనమాట, కడియము. సో లోడింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మన లైన్కి దొరకాల. చూడండి బండ్లు అయితే చాలా వరకు పార్కింగ్లో నిలిచాయి. మన బండి రోడ్ సైడ్లోనే పెట్టేశాను, ఈ పక్క ప్లేస్ లేక. సో చూడాల, కొద్దిగా నైట్ చూసుకొని ప్లేస్ ఉంటే కన్నా తీసుకొచ్చి లోపల పెట్టేయాలా. ఎందుకంటే అక్కడ పెట్టామంటే మళ్ళీ రిస్క్ బ్యాటరీలో. ఎందుకంటే ఒకన్నా ఉన్నాను కదా, చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో మన వీడియోస్ని ఎవరన్నా ఇంకా పాత వీడియోస్ చూడుకొని ఉంటే చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మార్నింగ్కి ఏదో ఒక లోడ్ అయితే సెట్ చేస్తాము. మన బండి అటు పక్క ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నది అనమాట, వెంకటరమణ స్వామిది ఉన్నది, అలాగే సాయిబాబా టెంపుల్ కూడా ఉన్నది. సో పక్కనే కోనేరు, పక్కనే నది పోతుంది అనమాట. సో ఇటు పక్క ఆఫీసులు ఉన్నాయి. ఐచర్ ఉంది కదా, ఐచర్ దగ్గర ఆఫీసు. బేకరీలోకి పోయేసి ఏమన్నా తినేసి మళ్ళీ ఆఫీస్ దగ్గర పోయి మాట్లాడాలా. ఇప్పుడే అటుపక్క నుంచి ఆఫీస్ కాడి నుంచి అయితే వచ్చేసాను. లోడింగ్ అయితే ఏం లేదు. మన బండ్లు ఉన్నాయి చూడండి, మన మానపల్లి బండ్లు అయితే 6 బండ్లు ఉన్నాయి ఈడంగా. సో లోడింగ్ లేదు. సో అందుకనే పార్సల్ కట్టుకొనేసి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే పోతున్నాను. ఈడ ఉంటే ఊరినే రిస్క్ అనమాట. సో అందుకనే పార్సల్ అయితే తీసుకునేసి లాస్ట్ టైం మనము పెట్రోల్ బంక్లో పార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికైతే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో ఆడైతే సేఫ్ అనమాట. బాత్రూంలో ఉంటాయి. ఆరంగా తినేసి పనుకొని పొద్దున్నే బాత్రూమ్ అట్లా పోయేసి మళ్ళీ డీజిల్ అయితే పొద్దున్నే లోడింగ్ పోయేటప్పుడు 1000 రూపాయలు 2000 పట్టుకోవాలా. సో పట్టుకొనేసి మళ్ళీ లోడింగ్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాము. సో డైరెక్ట్గా అయితే పెట్రోల్ బంక్ దగ్గర అయితే కలుస్తాను. చాలా వేడిగా ఉంది ఈ పక్క. సో గైస్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఈడు ఉంటే కొద్దిగా సేఫ్ అనమాట. చూడండి బండ్లు ఎన్ని ఉన్నాయో.
సో మన వెనకలు కూడా చాలా ఉన్నాయన్నమాట బండ్లు. ప్రస్తుతానికైతే మన పార్సల్ అయితే ఇదే, చికెన్ ఫ్రైడ్ రైస్. నేను అర్థం చెప్పితే ఆయన ఫుల్ వేసి ఇచ్చేసి 200 బిల్ వేసాడు. సో సరేలే ఇంకా తినేదానికే కదా అనేసి తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఇంత తినలేను నేను, ఏం చేయాలో అర్థం కావడంలా. సో ఇప్పుడు కొద్దిగా తినేసి కొద్దిగా అరుగుతుంది కదా మళ్ళీ తినాలా, ఏం చేయలేము. సో నిన్న మనము లోడ్ వేసుకొచ్చాం కదా, అవి ఇవే అనమాట. అటు చూడండి, జీడిపప్పులు ఈ లోడ్ వేసుకొచ్చింది మనము. బా స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది అట్లే. దీంట్లోకి అదేదో షేర్వాను మజ్జిగ ఇచ్చాడు, అవేమంతేం బాగుండవు ఇటు పక్క. యాక్చువల్గా అయితే ఫ్యాన్ ఆన్ చేసుకొని తింటాను, ఎందుకంటే సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట ఫ్యాన్, అందుకనే ఫ్యాన్ ఆఫ్ చేసి లాగింగ్ చేస్తున్నాను అనేసి. అబ్బా అప్పుడే కర్రకర్రమనే. పెట్రోల్ బంక్లోనే ఎందుకు పెట్టుకున్నానంటే సేఫ్ అనమాట. ఇటు చాలా బండ్లు ఉంటాయి, అందులోనూ వాళ్ళు 24/7 చూస్తూనే ఉంటారు అనమాట. సో అందుకనే. సో ఇవి మామూలు బ్యాటరీలు డీజిల్ అట్లా పోయిందంటే మామూలుగా పార్కింగ్కి 100 రూపాయలు తీసుకుంటారు. 100 రూపాయలు పోతే పోయా, ఎందుకంటే నేను ఒకనే ఉన్నాను అనమాట, బండిలో పనుకో ఉంటాను కదా. బాగా నిద్రలో ఉంటే బ్యాటరీ అట్లా ఏమన్నా తీసేసినారంటే 10,000 అట్లా లాస్ అనమాట. ఒక బ్యాటరీ 10,000 ఉంటుంది. సో అందుకనే ఎందుకు ఆ పక్క అంత రిస్క్ అనేసి పార్కింగ్లోకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ ఉంటే ఏం సేఫ్టీ అనమాట, ఫుల్ సేఫ్టీ. తినేసి పనుకుండేస్తాను. సో ఇది చికెన్ అనమాట. సో గాయ్స్, ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. పొద్దున్నే వరకు ఇంకా మనకి ఏం పని లేదనమాట. మళ్ళీ పొద్దున్నే ఆఫీస్ కాటికి అయితే ఫోన్ చేయాలి, బండి అయితే ఈడే ఉంటుంది. ఫోన్ చేస్తాను, చెప్పినాను అదే పనిగా. సో ఇంకో లోడు నాగేంద్ర అన్న అయితే మాట్లాడాడు. సో చూద్దాము, అది కొద్దిగా సెట్ అయ్యేటట్లే ఉన్నది. అది సెట్ అయితే కానీ మనము తమిళనాడు పోవాల్సి ఉంటుంది. చూద్దాం అది ఏం జరుగుతుందో ఏమో. సో ఈ వీడియోని ఇక్కడితో ఏం చేయాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Please Saraka whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave.